నెక్స్ట్ ఇంకా ఫైనల్లీ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని ఒక రేంజ్లో ప్రచారం చేసుకుంటూ చివరికి వచ్చేటప్పటికీ ఇది మీ కుటుంబ సమస్య, మీ కుటుంబంలో కూర్చొని తేల్చుకోవాల్సిన దాన్ని ఇది రాష్ట్రం సమస్యగా దీన్ని మారుస్తున్నారని చెప్పి మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దాన్ని ఈ రకమైనటువంటి ప్రచారం చేయటం కావచ్చు. అసలు ఈ ప్రచారం ఎందుకు స్టార్ట్ చేశారు, ఈ రకంగా ఎందుకు కన్క్లూడ్ చేశారు, అసలు దీని వెనుకున్నటువంటి ఇది కూడా ఒక రకమైనటువంటి గోబెల్స్ అంటారా? దీనికి ఏం చెప్తారు సార్? వామ్మో నువ్వు ఏంది స్వామి వచ్చారు స్టూడియోకి వచ్చి స్టూడియో నుంచి మొత్తం ప్రిపేర్ అయ్యి మొత్తం పాయింట్ రాసుకొని వచ్చినట్టున్నావు నువ్వు సార్. సరే ఎనీహౌ ఈయన ఉంది, ఇంకా ఏమైనా ఉన్నాయా? ఫైనల్ సార్. రైట్. ఈ వివేకానంద రెడ్డి గారికి సంబంధించినటువంటి హత్యదానికి సంబంధించింది కూడా ఈ మధ్య ఎలక్షన్ సందర్భంగా మళ్ళీ బయటికి తీసుకొచ్చారుగా. అవును. ఆ విషయం జరిగిన తర్వాత కూడాను ఈ TV5లో సాంబశివరావు వీళ్ళందరూ కూడాను యమా చెప్పారుగా. అవును. పొద్దున అరెస్ట్ చేసేస్తున్నారు అవినాష్ రెడ్డిని. అదిగో కేంద్ర బలగాలు వచ్చాయి, మధ్యాహ్నం చేసేస్తున్నాడు. సాయంత్రం 5 గంటలకు ఆయన్ని దొంగల బండి ఎక్కిస్తున్నారు. ఇవాళ వాళ్ళకి టైం సరిపోలేదంట, రేపు పొద్దున్నే 6 గంటలకు చేస్తారంట. ఆయనే హత్య చేశాడంట. జగన్మోహన్ రెడ్డి హస్తం దీని వెనక ఉందంట. చూడండి వాళ్ళిద్దరు ఏం చెప్తున్నారో. ఈ రకంగా కదా ప్రచారాలు చేశారు. మరి దీన్ని గోబెల్ ప్రచారాలకు ఏమంటారా? 15వ తారీఖు మార్చి 2019 డేట్ గుర్తుపెట్టుకోవాలి. 14వ తారీఖు అర్ధరాత్రి జరిగిందా, 9 గంటలకు జరిగిందా, మొత్తానికి బయటకు వచ్చింది అయితే 14వ తారీఖు 15వ తారీఖు మార్చి నెల 2019. చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. మరి ఆయన హయాంలో ఎందుకు తేల్చలేదు? అభద్రమ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా ఆయన. అయినా కానీ ఆయన తేల్చొచ్చుగా, మరి ఎందుకు తేల్చలేదు ఆయన? 5 సంవత్సరాల నుంచి ఇంకా పెండింగ్లోనే ఎందుకుంది? ఏ సంగతి దీని మీద తేలకుండానే బండి ఎలక్షన్ సందర్భంగా దాన్ని ఎందుకు ఉపయోగించుకుంటున్నావు నువ్వు? ప్రథమ బాధ్యుడివి చంద్రబాబు నాయుడే, ఆయన చేసి ఉండాలి అప్పుడు. అది సీరియస్ కేసు కదా. అంతేగా. ఒక మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఫ్యామిలీ విషయం కదా. తేల్చడానికి ఎందుకు తేల్చలేదు నువ్వు? ఇన్ని సంవత్సరాలు ఊరుకొని ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎందుకు తీసుకొచ్చావు బయటికి? గోబెల్ ప్రచారాలు అంటారు వీటిని. ఓకే. ప్రజలు తెలియదు అనుకుంటున్నామేంది? ప్రజలు వివేకానంద రెడ్డి హత్య కేసుల గురించి ఎప్పుడో మర్చిపోయారు, కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేయడానికి చేస్తాడు అనమాట. ఎందుకని చూశారా సునీతారెడ్డి ఏం మాట్లాడుతుందో, చూశారా షర్మిల ఏం మాట్లాడుతుందో? వాళ్ళందరూ కుటుంబ సభ్యులు, వాళ్ళకంటే మీకు నాకు ఎక్కువ తెలుసా? వాళ్ళు చెప్పింది కరెక్టే అని ఈయన గోబెల్ ప్రచారాలు చేస్తాడు. పోనీ వాళ్ళకేమైనా 100% తెలుసా అంటే తెలియదు. టోటల్ వ్యవహారం ఏంది? సుప్రీంకోర్టులో ఉంది, అంతే కదా. అంతే సార్. అని కోర్టు తెలుస్తుంది. నీకు నాకెందుకు దాని గురించి? అంతే. ప్రధానంగా ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? ఆయనకు ఉన్నటువంటి ఇల్లీగల్ సంబంధాలు. కొడుకు పుట్టాడు, మత సాంప్రదాయాలకు అనుగుణంగా పెళ్లి చేసుకున్నాడు, ఆయనకు ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఈ సునీత ఒకతే కూతురు. ఆ పిల్లవాడికి కూడాను ఆస్తిలో షేర్ ఇవ్వాల్సి వస్తుందేమో అనేటువంటిది ఒకటి. ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకునే వ్యక్తి అనవసరం మన పరువు పోతుంటుంది, ఎన్నాళ్ళు ఇది సంగతి సమాచారం అనేటువంటిది ఇంకొకటి. అది వాళ్ళ ప్యూర్లీ వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారం. దాని గురించి వీళ్ళు ఈ రకంగా గోబెల్ ప్రచారాలు చేయాల్సిన అవసరం ఏముంది? ఏదో సమయం చెప్తారు చూసావు తెలుగులో, పన్నైన మంగళవాడు పిలితల గురిగాడని. ఐఎమ్ సారీ టు సే దిస్, సామెత కాబట్టి చెప్తున్నాను నేను. ఏదో మంగళ వృత్తిని చేపట్టినటువంటి వాళ్ళని తులకనపరచాలను ఇంకోటి కాదు, సామెత కాబట్టి చెప్తున్నాను నేను. వాళ్ళ మనసు వాళ్ళని ఎవరిని బాధించాలి అనేటువంటిది ఉద్దేశం కాదు. ఎవరు వృత్తి వాళ్ళు చేసుకుంటారు, తప్పలేదు అందులో. సామెత కాబట్టి చెప్పాను, క్షమించుతురు కాక. ఒకవేళ నేను తప్పు చెప్పాను అనుకుంటే కనుక దయచేసి నన్ను క్షమించండి. అయ్యో. అట్లా ఇలాంటి గోబెల్ ప్రచారాలు చేయాల్సిన అవసరం ఏముంది? కోర్టు చెప్తుంది కదా, ఇచ్చిన నివేదిక చెప్తుంది కదా. మొట్టమొదట వచ్చినటువంటి ఆఫీసరు క్లియర్గా రిపోర్ట్ రాసేసి సీల్డ్ కవర్లో పెట్టి సుప్రీంకోర్టుకి ఇచ్చి వెళ్ళిపోయింది. రెండవసారి వచ్చినటువంటి అతను చేయకూడని భీభత్సమైన పనులన్నీ చేశాడు అని సుప్రీంకోర్టు వాళ్ళు కూడా గ్రహించి మళ్ళీ ఇంకొకసారి ఎంక్వైరీ చేయండి అని 3rd టైం ఎంక్వైరీ కూడా వేశారు. వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేశారు, కేసు కోర్టులో ఉంది. తేలిందాక మీకు ఎందుకు ఓపిక లేదు? నువ్వేమైనా చదివావా రిపోర్టు? నువ్వు చదవాలా, నేను చదవాలా, చంద్రబాబు నాయుడు చదవాలా, రామోజీరావు చదవలేదు, ABN రాధాకృష్ణమూర్తి చదవలేదు కదా. ఏదో సమయం చెప్తారే ఊళ్ళో వాళ్ళ పెళ్లి కుక్కలు ఆడావునని, అది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం. వాళ్ళు తెలుసుకుంటారు. నీకు నాకు ఎందుకు టీవీలో కూర్చొని అదే పని ఎంతసేపు డిస్కషన్, దిక్కుమాలిన డిస్కషన్లు. అంతే సార్.
ఏదో వాళ్ళు చేర్చుకుంటారు. వీళ్ళకి ఏంటంటే పని బాట చెప్పుకోవడానికి ఏమీ లేక చేసే పనులు అబ్బాయి. చంద్రబాబు నాయుడుకి ఏంటంటే నేను ఫలాని పని చేశాను, దాని మూలకంగా ఆంధ్ర రాష్ట్రం బాగుపడిందని చెప్పుకోవడానికి ఒక్కటి లేదు.